మనం అడిగిన దానిలో దేవునికి ఇష్టమైతే, తన నామానికి మహిమకరమైనదిగా మన జీవితంలో నిలిచి ఉంటే, ఖచ్చితంగా ప్రభు మన పట్ల తన కృపను ఏం చేస్తాడు తెలుసా? వెల్లడి చేస్తాడు. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా చదవండి, వాళ్ళ జీవితాల్లో అడిగారు, ప్రభువుని అడిగారు, వాళ్ళ జీవితంలో అడిగిన దానికంటే ఎక్కువగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళకి ఇచ్చారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏం చేస్తాడు తెలుసా? దేవుడు తన పిల్లలకంట ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే, కోరుకున్న దానికంటే, ఇప్పుడు అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వగలిగిన దేవుడు అంటే, అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుడే. కానీ ఎప్పుడు ఇస్తాడు తెలుసా? నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు, నీ అవస్థతులను దేవునికి చెప్పుకున్నప్పుడు, నీ పరిస్థితులను దేవునితో విన్నవించుకున్నప్పుడు. మనుషుని హృదయంలో వేవేల ఆలోచనలు ఉంటాయి, వేవేల తలంపులు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి. మరి ఇవన్నీ సఫలపరచబడాలంటే సఫలము చేయగలిగిన దేవుని పాదాల చెంత మోకరించి మనం మాట్లాడాలిగా.